చిక్కుడుకాయ కూర వెరీ టేస్టీ, వెరీ హెల్తీ, వెరీ యమ్మీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కరివేపాకు రెమ్మ ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసేసి చిక్కుడుకాయ గింజలు వేసుకోండి. ఈ చిక్కుడుకాయలు అయితే ఇంటి పెరట్లో కాసినాయండి. కవర్లో వేసి ఊరు నుండి పంపించారు. 3 అవర్స్ జర్నీ చేశాయండి ఈ చిక్కుడుకాయలు. అందుకని పైన తోలు కొంచెము కలర్ మారిపోయింది, కానీ చాలా ఫ్రెష్ అండి, చాలా టేస్టీ. ఎలాంటి మందు లేకుండా ఇంటి పెరట్లో పండిందనమాట. ఇలా క్లీన్ చేసి కట్ చేసిన చిక్కుడుకాయలు కూడా వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2-3 టమాటా ముక్కలు వేసేసి కొన్ని కొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, చిన్న కొత్తిమీర కట్ట క్లీన్ చేసింది వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఈ విధంగా ఉడికిపోయాయంటే ఇప్పుడు ఇందులో కొంచెము కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ముందుగా మిక్సీకి వేసుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ కూడా వేసేసి స్పూన్తో కలిపేయండి. చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వాటర్ కూడా వేసేసి చిక్కుడుకాయ కూరలో వేసేసి స్పూన్తో కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసి జొన్న రొట్టె, రాగి రొట్టె, రైసు, చపాతీ, పుల్కకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.